తిరుమలను రక్షించేవారు కావాలా, భక్షించేవారు కావాలా? తిరుమలకు కావాల్సింది భక్తులకు సేవ చేసేవారా, మేసేయవారా? ఆధ్యాత్మిక పరులకు, భక్తుల మనోభావాలు కాపాడే వారికి టీటీడీలో స్థానం లేదా? రాజకీయ వేదికగా టీటీడీ బోర్డు అలంకార ప్రాయంగా ఉండిపోవాల్సిందేనా? కల్తీ నేయి వ్యవహారం కోట్లాది మంది భక్తుల హృదయాలను గాయపరిచింది. అందులో ఒకరు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. వెంటనే అందరికన్నా ముందే స్పందించిన రామచంద్ర యాదవ్ ఇక మీదట తిరుమల శ్రీవారి విషయంలో అలాంటి అపచారం, అవినీతి జరగకుండా ఉండేందుకు 1000 గోవులను ఇస్తానన్నారు. అవి సరిపోతాయో లేదోనన్న ఆలోచనతో అవసరమైతే 1,00,000 గోవులు ఇచ్చేందుకు సైతం సిద్ధమని ప్రకటించారు. సనాతన ధర్మం పట్ల, హిందువుల మనోభావాల పట్ల, తిరుమల క్షేత్రం పట్ల బోడే రామచంద్ర యాదవ్ కు ఉన్న నిబద్ధత అలాంటిది. శ్రీవారిపై ఉన్న భక్తి అనన్య సామాన్యమైనది. కానీ ఎందుకని నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్న బోడే రామచంద్ర యాదవ్ లాంటి వ్యక్తుల మాటలను ఆలకించరు ఈ పాలకులు? ఏం పార్టీలకు డప్పు కొట్టి మీడియా ఛానళ్లతో ప్రభుత్వాలను మోసే వాళ్లకి టీటీడీలో కీలక పదవులు ఇస్తారా? మీడియా ఛానల్ అధినేతలకి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారా? పార్టీల ప్రచారానికి, ఎన్నికల్లో గెలవడానికి కట్టలకు కట్టలు అవినీతి సొమ్ము అందిస్తేనే టీటీడీ పాలక మండలిలో సభ్యులుగా స్థానం కల్పిస్తారా? పై స్థాయిలో రికమెండేషన్లు ఉంటేనే టీటీడీలో మెంబర్లు అవుతారా? స్వామి వారిపై అచంచల భక్తితో మానవ సేవే మాధవ సేవ అని భక్తులకు సేవ చేయాలనే పరిపూర్ణ మనస్సుతో ఉండే బోడే రామచంద్ర యాదవ్ లాంటి నాయకులు ప్రభుత్వాల కళ్లకు కనిపించరా? పోనీ కనీసం మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా కనిపించడం లేదా? హిందూ ధర్మం, ధర్మ ప్రచారం, సేవా మార్గం తప్ప మరో ఆలోచనే ఉండదు కదా వారికి? అలాంటి వారికి స్థానం కల్పించాలనే సొయిరాదా ఈ ప్రభుత్వాలకి? రూపాయి ఆశించకుండా తమ ప్రవచనాలతో తెలుగు రాష్ట్రాలకు ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్తున్న ప్రవచనకర్తలు కూడా కనిపించడం లేదా? తమ పొలిటికల్ మైలేజీకి రాజకీయంగా పనికి వస్తారని, అర్హత లేకపోయినా సరే అనర్హులకు స్థానం కల్పిస్తారా అని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ. తిరుమలను పూర్తిగా భ్రష్టు పట్టించేదాకా ఈ పాలకులు నిద్రపోరా అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది భారత చైతన్య యువజన పార్టీ.